నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. మాజీ మంత్రి హరీష్ రావు సోమవారం నాడు శిరలింగంపల్లి బస్తీ దవాఖానను పరిశీలించారు. దవాఖానలో మందులు, పేషెంట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన బస్తీ దవాఖానాలు పేదల సుస్థి నయం చేయడానికి ప్రారంభించారు. పేద ప్రజలకు బస్తీ దవాఖానాలు చాలా ఉపయోగపడ్డాయి. నగరంలో 4500 బస్తీ దవాఖానాలు కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక బస్తీ దవాఖానాలకు సుస్థి పట్టింది. గత 6 నెలలుగా బస్తీ దవాఖానా ఉద్యోగులకు జీతాలు ఇవ్వట్లేదు. రేవంత్ రెడ్డి ఏమో ప్రతి నెలా 1వ తేదీన జీతాలు ఇస్తున్నామంటున్నారు. B12 హార్ట్ సంబంధిత టెస్టులు, 40 రకాల మందులు అందుబాటులో లేవు. కొడంగల్లో 108 సరైన సమయంలో రాక గుండెపోటుతో వ్యక్తి చనిపోయాడు. కేసీఆర్ హయాంలో గర్భిణీలు 80% డెలివరీ అయ్యేయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో 20 మంది డెలివరీలు కావట్లేదు. అభివృద్ధి పక్కన పెట్టి మందుషాపుల టెండర్లపై దృష్టి పెట్టాడు. రేవంత్ కిట్ నిండటమే టార్గెట్గా ప్రభుత్వం పనిచేస్తోంది. కేసీఆర్ ప్రారంభించిన టిమ్స్ ఆస్పత్రులు ప్రారంభించారు. 2 సంవత్సరాలుగా టిమ్స్ ఆస్పత్రులు నత్తనడక నడుస్తున్నాయి. 134 టెస్టులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. బస్తీ దవాఖానాలకి వైద్యులకు జీతాలకు సరైన సమయంలో ఇవ్వాలి అని రేవంత్ రెడ్డి సర్కార్కు బుద్ధి రావాలంటే జూబ్లీహిల్స్లో ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిపించాలి అన్నారు. ఆ అమ్మాయిని పరికలిస్తే ఆ అమ్మాయి నాకు 6 నెలలైంది సార్ జీతం రాక అంటుంది. మరి అక్కడ పనిచేసే సిబ్బందికే 5 నెలలు 6 నెలల నుంచి జీతాలు రాకపోతే వాళ్ళు ప్రజలకేం వైద్యం చేస్తారు? వాళ్ళ కడుపులోనే నొప్పి ఉన్నది జీతం రాక. మరి ఇక పేదల కడుపుల నొప్పిని ఎట్లా వాళ్ళు నయం చేయగలుగుతారు? అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పేదేమో ఒకటి, చేసేది ఒకటి. చెప్పడం ఏం చెప్తున్నారు? 1వ తారీఖుకే అందరికీ జీతం ఇస్తున్నాం అన్నారు. మరి వీళ్ళకి 6 నెలల నుంచి 5 నెలల నుంచి ఆ డాక్టర్ గారికి, ఆ స్టాఫ్ నర్స్కు, అక్కడ పనిచేసే కంపౌండర్కు జీతం వచ్చే పరిస్థితి లేదు. జీతం సంగతి అట్లుంటే మందులన్నీ ఉన్నాయా? నేను డాక్టర్ గారిని, స్టాఫ్ నర్స్ని అడిగాను. ఆ రోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కేసీఆర్ గారి నాయకత్వంలో నేను ఉన్నప్పుడు 110 రకాల మందులు బస్తీ దవాఖానలో ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఎన్ని రకాల మందులు ఉన్నాయమ్మా అని అడిగాను. అంటే 60-70 రకాల మందులు ఉన్నాయి సార్, ఒక 40-50 రకాల మందులు లేవు, సప్లై లేదు సార్ అన్నారు. అంటే 40-50 రకాల మందులు ఇవాళ బస్తీ దవాఖానలో పేదలకు అందుబాటులో ఉండడం లేదు. చిన్న చిన్న సిరప్స్ కానీ బేసిక్ గోళీలు కూడా ఇవాళ బస్తీ దవాఖానలో అందుబాటులో ఉండడం లేదు. అంటే 40-50 రకాల మందులు లేవు. అక్కడ పేషెంట్స్ను పలకరిస్తే ఏమంటున్నారంటే, సార్ కొన్ని గోళీలు ఇస్తున్నారు, కొన్ని బయటకు చిట్టి రాస్తున్నారు, కొనుక్కోమంటున్నారు, లేకపోతే కొండాపూర్ ఆసుపత్రికి పొమ్మంటున్నారు, కానీ మాకు అన్ని రకాల వైద్యం ఇక్కడ అందుబాటులో దొరకడం లేదు అంటున్నారు. అదేవిధంగా టెస్టులు చూస్తే B12 టెస్ట్ కానీ విటమిన్ D3 టెస్టులకు రీఏజెంట్స్ లేవట. అంటే మిషనరీ అంతా కేసీఆర్ ప్రభుత్వమే కొన్నది. ఆ టెస్ట్ చేయడానికి కావాల్సిన రీఏజెంట్ సప్లై లేకపోవడం వల్ల ఇవాళ టెస్టులు కూడా టీ డయాగ్నోస్టిక్ సెంటర్లో జరగడం లేదు అన్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. ఇవాళ కనీసం బస్తీ దవాఖానలో మందులు సరఫరా చేసే తెలివి లేకపోయి, టీ డయాగ్నోస్టిక్ సెంటర్లో రీఏజెంట్ సరఫరా చేసే తెలివి లేకపోయి, గా డాక్టర్లకు కనీసం గా జీతాలు వస్తున్నాయా లేవా రివ్యూ చేసే టైం లేదా రేవంత్ రెడ్డి గారు? నీకు నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎట్లా తయారైపోయిందంటే, మొన్ననే చూసాం కొడంగల్లో 108 సకాలంలో రాకపోవడం వల్ల ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే పేషెంట్ చనిపోయిండు. సకాలంలో 108 అందకపోవడం వల్ల, వైద్యం అందకపోవడం వల్ల ఇవాళ మనుషులు చనిపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ముఖ్యమంత్రి గారు ఎంతసేపు ఇవాళ ఆయన వచ్చిన తర్వాత ఏ రోజు కూడా ఆయన గురించి ఆలోచించుకుంటూ ఎంపీ వద్దినాజు రవిచంద్ర, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మాగంటి సునీతలు సోమవారం యూసఫ్గూడ బస్తీ దవాఖానను సందర్శించారు. వద్దిరాజు మాట్లాడుతూ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు హయాంలో అవసరమైన వారందరికీ మెరుగైన వైద్యసేవలు అందాయని, అందుకు పూర్తి భిన్నంగా పరిస్థితులు నెలకొన్నాయని వ్యాఖ్యానించారు. అన్ని రంగాలలో మాదిరిగానే ప్రజలకు వైద్య సేవలందించే విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని ఆయన మండిపడ్డారు. అందుతున్న వైద్య సేవల గురించి స్థానికులతో పాటు డాక్టర్ చిన్మయితో మాట్లాడారు. ఆ తర్వాత ఎంపీ రవిచంద్ర విలేకరులతో మాట్లాడుతూ, కేసీఆర్ పాలనలో పేదవర్గాల వారికి మెరుగైన వైద్య సేవలను మరింత చేరువలోకి తీసుకుపోయి ఉచితంగా అందించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో మొత్తం 450 బస్తీ దవాఖానాలను ప్రారంభించగా జీహెచ్ఎంసీ పరిధిలో 350 ఉన్నాయని తెలిపారు. అయితే కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం కారణంగా ఈ దవాఖానాలకు సుస్థి చేసిందని, సరైన సిబ్బంది లేరని, కనీస వసతులు లేవని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు. ఈ దవాఖానకు డాక్టర్ను కేటాయించలేదని,
బీఆర్ఎస్ నాయకులు తనిఖీకి వస్తుండడంతో హడావుడిగా ఒక డాక్టర్ను పంపించారని, ఆమెకు ఒక సహాయకులు కూడా లేరన్నారు. కేసీఆర్ హయాంలో సిబ్బందితో వైద్య సహాయం కోసం వచ్చే వారితో దవాఖానాలు కిటకిటలాడేవని ఎంపీ రవిచంద్ర వివరించారు. తప్పుపట్టిన కత్తెరలు, దుమ్ముపట్టిన పరికరాలు, కాలం చెల్లిన మందులు, రక్త పరీక్షలు చేశాక 72 గంటల వరకు రిపోర్టులు అందకపోవడంతో స్థానికులు ఆస్పత్రికి రావడం పూర్తిగా తగ్గిపోయిందని ఎంపీ రవిచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే కేసీఆర్ గారు బస్తీ దవాఖానాలు పెట్టినరో, ఈ రాష్ట్రంలో దాదాపు 450 బస్తీ దవాఖానాలు పెడితే ఇవాళ జిహెచ్ఎంసి లిమిట్స్లోనే 350 బస్తీ దవాఖానాలు పెట్టడం జరిగింది. ఇలా యూసుఫ్గూడ డివిజన్లో యూసుఫ్గూడలో ఉన్న బస్తీ దవాఖానకి విజిటింగ్గా నేను, నాతో పాటు మా పార్లమెంట్ సభ్యులు రవి గారు, ఇలా జుబ్లీహిల్స్ ఇప్పుడు ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్న గోపీనాథ్ సునీత గారు, ఇలా మాతో పాటు అనేక మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరం కూడా వచ్చి ఇలా బస్తీ దవాఖానా విజిట్ చేయడం జరిగింది. ఇలా ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే, వాస్తవంగా కూడా మేము ఇట్లా రోడ్డు మీద తిరుగుతూ ఉంటే ప్రజలు చెప్తా ఉన్నారు, ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అద్భుతంగా ఉండే, ఇలా కనీసం కూడా ఇలా బస్తీ దవాఖానాలో డాక్టర్లు లేరు, ఇలా కనీసం స్టాఫ్ నర్సులు లేరు, సపోర్ట్ స్టాఫ్ లేరు, చాలా బాధాకరంగా ఉంది, ఇబ్బందికరంగా ఉంది అని చెప్తా ఉంటే మేము విజిటింగ్కి వచ్చినాం. ఇలా ఎంత బాధాకరం అంటే, ఇలా అద్భుతంగా ఉండాల్సిన దవాఖానాలు ఇలా దవాఖానాలనే సుస్థి చేసిరంటే అది రేవంత్ రెడ్డి గారికే ఈ క్రెడిట్ జరుగుతుందని చెప్తా ఉన్నాను. ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఇవ్వండి బస్తీ దవాఖానాలో మీరు చూడొచ్చు, ఇది రిపోర్ట్స్ పెట్టి ఈ ఎన్వలప్లో ఇస్తారు. ఈ ఎన్వలప్లో ఏముంది, ఎవరిది ఉంది చూడుర్రి. 2 సంవత్సరాలు అవుతుంది మా ప్రభుత్వం పోయి, కానీ కేసీఆర్ గారి బొమ్మతో, ఆనాడు ఉన్న హెల్త్ మినిస్టర్ అయిన హరీష్ రావు గారి బొమ్మతోని మాత్రమే ఎన్వలప్లు ఉన్నాయి. అంటే దీని అర్థమైంది, బస్తీ దవాఖానాకి అసలు పనే చేస్తలేరు, అసలు ఈ ఉన్నాయా లేవా సిస్టమ్ అనేది కూడా వీళ్ళకి తెలియదు, కొత్త ఎన్వలప్లు కూడా ఇస్తలేరు అనేది మీకు స్వయంగా మీకే చూపించినాం. దీంతో పాటు ఇలా వాళ్ళు రాసే బుక్ ఏవైతే పేషెంట్కి రాస్తారో అవి కూడా మీరు చూడొచ్చు, పింక్ కలర్లోనే ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన బుక్లు మాత్రమే తప్పితే, ఇల్లు కూడా ఈ బుక్కులు కేసీఆర్ గారు ఇచ్చిన తప్పితే డాక్టర్లకి వాళ్ళకి కనీసం రాయడానికి బుక్కులు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. దీంతో పాటు మీరు చూడొచ్చు, ఈ మెడిసిన్స్ చూడొచ్చు. తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి వర్యులు, స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య గారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేకంగా, అవినీతిపరంగా వ్యవహరిస్తోందని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల బారిన పడేసిన రేవంత్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు సుమారు 3 లక్షల కోట్ల అప్పులు చేశారు. కానీ ప్రజలకు ఉపయోగపడే ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా ప్రారంభం కాలేదు. కేవలం కాంట్రాక్టర్లు, మంత్రులు, మధ్యవర్తులు మాత్రమే లాభపడుతున్నారు. 30% కమిషన్ ఇచ్చే కాంట్రాక్టర్లను ప్రోత్సహిస్తూ ఢిల్లీలో తన పదవి కాపాడుకోవడానికే కప్పం కడుతున్నారు అని మండిపడ్డారు. కాంట్రాక్టర్ బిల్లుల్లో భారీ అవినీతి. జూబ్లీహిల్స్లో జరుగుతున్న బై ఎన్నికల్లో మరి మాగంటి సునీత గోపీనాథ్ విజయము నల్లేరు మీద నడకలాగానే కనిపిస్తా ఉన్నది. నిన్నటి రోజున అనేక దళిత వాడళ్లలో దళిత క్రైస్తవులకు సంబంధించిన వారితో సమావేశమై మాట్లాడినప్పుడు ఈ 23 నెలల కాలంలో దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరలేదు. చేవెళ్లలో ఎస్సీ డిక్లరేషన్ అని మరి ఆనాడు సోనియా గాంధీ గారితోటి ఆ డిక్లరేషన్ చేయించి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒకటి దళితులకు కానీ దళిత క్రైస్తవులకు సంబంధించిన ఒక్క అంశాన్ని కూడా ఇప్పటివరకు నెరవేర్చలేదు. క్రిస్మస్ పేరు మీద ప్రేమ విందు, అదేవిధంగా 2 లక్షల మందికి మరి దుస్తుల కార్యక్రమాన్ని నిలిపివేయడం జరిగింది. ఆనాడు దళితులకు దళిత క్రైస్తవులకి మరి క్రిస్టియన్ ఫినాన్స్ కార్పొరేషన్ ద్వారా, మైనార్టీ ఫినాన్స్ కార్పొరేషన్ ద్వారా మరి 80% సబ్సిడీ, 20% మార్జిన్ మనీతోటి అనేక రుణాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అనేక మందికి దళిత బంధు ఇవ్వడం జరిగింది.
దళిత బంధును మరి వారు 12 లక్షలకు ఇస్తారని చెప్పేసి అది 23 నెలలు, అంటే సగం పీరియడ్ ఇప్పటికీ అయిపోయింది 5 సంవత్సరాలలో. ఇప్పటి వరకు దానికి అతి లేదు గతి లేదు. అదేవిధంగా బతుకమ్మ చీరలు మాయమైపోయినాయి. మైనార్టీలకు సంబంధించిన, ముస్లింలకు సంబంధించిన రంజాన్ సందర్భంగా ఇచ్చే ఇఫ్తార్ విందు ఎక్కడ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా వాళ్ళకు కూడా మరి బట్టలు పెట్టే పరిస్థితి ఉండే, అది కూడా లేదు. తర్వాత బతుకమ్మ ఆనవాళ్ళు ఎక్కడ లేకుండా ఈ రోజు 1 కోటి మంది మహిళలకు చీరలు ఇస్తారని చెప్పేసి మరి అనేక సార్లు కష్టం ఉన్నా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. 2 చీరలు ఇస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పి ఇప్పటి వరకు ఒక్క చీర కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వలేదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. తప్పకుండా బై ఎన్నికల్లో, అక్కడ జరిగే ఉప ఎన్నికల్లో మరి మాగంటి సునీత గోపీనాథ్ భారీ మెజార్టీతో గెలుస్తారు. దళితులు, దళిత క్రైస్తవులు అందరూ కూడా ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ వెంబడే ఉన్నారు. వారిచ్చిన మాయమాటలు నమ్మి మొన్న కాంగ్రెస్ కోటేసినాం. ఎందుకంటే బడుగు బలైన వర్గాలకు, మరి ఆదరణ కరువైన వాళ్లకు ఆసరా పెన్షన్లతోటి కేసీఆర్ గారు ఆదుకున్నాడు. 200 ఉన్న పెన్షన్ 2000 చేసిండు. వీళ్ళు 4000 ఇస్తారని ఎవరికి ఇయ్యలేదు. నగరంలో బస్తీ దవాఖానాలు పరిశీలించాలన్న కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్ని కృషాంక్ రసూల్పురలోని బస్తీ దవాఖానను సందర్శించారు. ఈ తనిఖీలలో భాగంగా ఓ రోగికి 3 నెలలు క్రితమే గడువు ముగిసిన మందులను ఇవ్వడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని బస్తీ దవాఖానలు నిర్వహించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి విఫలమైందని ఆరోపించారు. ఆరోగ్య శాఖ నిర్లక్ష్యంతో పాటు సరైన నిర్వహణ నియంత్రణ లేకపోవడం మూలంగా బస్తీ దవాఖానల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని అన్నారు. గత 5 నెలలుగా బస్తీ దవాఖానా సిబ్బందికి జీతాలు ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అన్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వం 2014 నుంచి 2023 వరకు ఆరోగ్య తెలంగాణ దిశగా గతంలో కేవలం 700 మెడికల్ సీట్లుంటే ప్రభుత్వ మెడికల్ సీట్లు 700 నుంచి సుమారు 4000 సీట్ల వరకు పెంపొందించే వరకు, దాన్ని పెరిగే వరకు కేసీఆర్ గారి ప్రభుత్వం కృషి చేసింది. ప్రతి ఒక్క జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, హైదరాబాదులోనే 4 చోట్ల కిమ్స్ హాస్పిటల్, ఇటు అల్వాల్ కానివ్వండి, అటు అమీర్పేట కానివ్వండి, ఈ 4 టిమ్స్ హాస్పిటళ్లను నిర్మాణం చేస్తున్న క్రమంలో 90% పనులు పూర్తి కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే అయింది. కానీ 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తాత్సారం చేస్తుంది. ఇదే కాకుండా బస్తీ దవాఖానాలు, హైదరాబాద్లో ఉన్న బస్తీ ప్రజలకు, పేద సామాన్య స్లమ్స్లో ఉన్న ప్రజలకు బస్తీ దవాఖానా అందాలి, వాళ్ళకు ఉచితంగా వైద్య సేవలు అందాలని ఈ బస్తీ దవాఖానాలు మొదలైనవి. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు నగరంలో ఉన్న శాసనసభ్యులందరూ, శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రులు ప్రతి నియోజకవర్గంలో ఇవాళ హైదరాబాద్ మొత్తం కూడా బస్తీ దవాఖానాలు వెళ్తున్నారు. ఎలా బస్తీ దవాఖానాలు, కేసీఆర్ గారు అందజేసిన బస్తీ దవాఖానాలు ప్రజలకు ఎట్లా అందుబాటులో ఉన్నాయని చూడడానికి వస్తే, మేము వస్తూనే ఎంట్రీలో ఒక మహిళ మందులు తీసుకొని బయటికి వెళ్ళాం. చూస్తే తన చేతిలో ఎక్స్పైరీ అయిపోయిన మందులు తన చేతిలో. ఇక్కడ రసూల్పురాలో మేజర్గా ఇది ఒక స్లమ్, చదువు రాదు, ముస్లిం మైనారిటీలు ఎక్కువ ఉంటారు. వాళ్లకు నమ్మకం ఏంటంటే కేసీఆర్ మాకు బస్తీ దవాఖానా మొదలుపెట్టిండు, ఇక్కడ ప్రభుత్వ సేవలు అందుతాయి, ఉచితంగా సేవలు అందిస్తారు, ఉచితంగా మమ్మల్ని చెక్ చేసి మాకు మందులు ఇచ్చి పంపుతారు అని వాళ్ళకి ఆ నమ్మకం ఉంది. కానీ ఇట్లా ఎక్స్పైరీ టాబ్లెట్లు అయితే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం కంటే ముందు, తెలంగాణ కంటే ముందు రాను బిడ్డ నేను సర్కార్ దవాఖానాకు అనే రోజుల నుంచి సర్కార్ దవాఖానాకు, బస్తీ దవాఖానాలకు రావాలి అనే నమ్మకాన్ని కేసీఆర్ ప్రభుత్వం కలిగించింది. కానీ ఇవాళ ఇట్లా ఎక్స్పైరీ టాబ్లెట్స్ అయితే పాపం ప్రభుత్వము ఉన్న వాళ్ళను టార్గెట్ చేయొద్దు, ఎంప్లాయీస్ని టార్గెట్ చేయొద్దు. వాళ్ళు ఏంటంటే అడ్జస్ట్ చేసుకుంటున్నారు, మందులు సరైన సమయానికి వస్తలేదని వాళ్ళు బాధలు చెప్తున్నారు. సంగారెడ్డి నుంచి ఇక్కడ 2 ఎంప్లాయీస్ ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు, వాళ్ళిద్దరు వాళ్ళ కంటతడి పెట్టుకునే పరిస్థితి. 5 నెలల నుంచి వాళ్ళకి జీతాలు రాలేదు. సంగారెడ్డి నుంచి ఇక్కడి వరకు వస్తున్నారు. దయచేసి రేవంత్ ప్రభుత్వం కక్షపూరితంగా కేసీఆర్ గారు ఆనవాళ్ళను గుర్తు చేస్తాను ఇవాళ బస్తీ దవాఖానాల మీద కక్ష పెట్టుకోకండి. బస్తీ దవాఖానాలని వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకు సరైన సమయంలో. ఎందుకంటే ఈ ప్రభుత్వం నెలకొకసారి జీతం ఇస్తా అని వాళ్ళ మేనిఫెస్టోలలో, ప్రచారాలలో చెప్పుకొని ఓట్లు తెచ్చుకున్నారు. 5 నెలల నుంచి జీతాలు లేవంటే, అయినా ఇక్కడ తాకిడి ఎక్కువ, ఇక్కడ జనాభా ఎక్కువ, వేల మంది ఇక్కడ రెగ్యులర్గా వస్తూ ఉంటారు.
సో ఇంత తాకిడిలో కూడా వాళ్ళు ఏనాడు డ్యూటీస్ ఆపకుండా వాళ్ళకి జీతాలు రాకపోయినా కూడా ఇవాళ వాళ్ళు కష్టపడుతున్నారంటే వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత రేవంత్ ప్రభుత్వానికి ఉంది. దయచేసి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక భాగంగా బీజేపీ తరపున లంకల దీపక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో దీపక్ తన నామినేషన్ పత్రాలను షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించారు. అంతకుముందు వెంకటగిరిలోని విజయదుర్గ పోచమ్మ ఆలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావుతో కలిసి దీపక్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ నుంచి భారీ ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈరోజు బీజేపీ అభ్యర్థిగా జూబ్లీహిల్స్ జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో లంకల దీపక్ గారు నామినేషన్ వేయడం జరిగింది. మేము అఫీషియల్గా ఎల్లుండి నుంచి ప్రచారం ప్రారంభిస్తాము. ఈ ప్రచారం అంతా కూడా డోర్ టు డోర్, ఇంటింటికి వెళ్ళి ఓటర్లను కలిసేటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమం మేము ఈ ఎన్నికల్లో చేపట్టబోతున్నాం. పెద్ద పెద్ద బహిరంగ సభలు కానీ లేక పెద్ద పెద్ద ర్యాలీలు కానీ చేయకుండా డోర్ టు డోర్ పైన దృష్టి కేంద్రీకరించి మా యొక్క ఎన్నికల ప్రచారం కొనసాగిస్తాం. ఏటా దీపాల పండుగ రోజున టపాసులు కాల్చే సమయంలో ఆనందాలతో పాటు విషాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం కంటి గాయాలతో ఆస్పత్రులకు కొంతమంది క్యూ కడుతూ ఉంటారు. ఈసారి కూడా అలాగే జరిగింది. దీపావళి సందర్భంగా బాణాసంచా కాల్చుకుంటూ కొంతమంది ప్రమాదానికి గురయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా హుసేన్ మారాడు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కండువాలలో నామినేషన్ వేశాడు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ఓడించాలని జూబ్లీహిల్స్ ప్రజలకు పిలుపునిచ్చాడు. బీఆర్ఎస్, కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని హుసేన్ ఆరోపించాడు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బస్తీ దవాఖానాను సందర్శించి పేషెంట్స్, వైద్యుల సమస్యలపై ఆరా తీసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ తాతమధు. అనంతరం పక్కనే ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన ఎర్రబెల్లి దయాకర్ రావు. అంగన్వాడీ కేంద్రంలో సమస్యలపై ఆరా తీసిన ఎర్రబెల్లి దయాకర్ రావు. జూబ్లీహిల్స్ ప్రచారంలో గల్లాలు పట్టుకుని ఒకరినొకడు కొట్టుకున్న కాంగ్రెస్ నాయకులు. రెహ్మత్ నగర్లో ప్రచారం చేస్తున్న సమయంలో గొడవపడి గల్లాలు పట్టుకుని కొట్టుకున్న నవీన్ యాదవ్ గ్యాంగ్, భవానీ శంకర్ గ్యాంగ్. కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న భవానీ శంకర్ మంగళాహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సమీపంలో పతంగుల తయారీ గోదాంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గోదాంలో పెద్ద మొత్తంలో పతంగులు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. పొగలు కమ్మేయటంతో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న మంగళాహాట్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అదృష్టవశాత్తు ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. మేము చెప్తే అభివృద్ధి చేయడం లేదు, ఫిరాయింపు ఎమ్మెల్యేల మాటలు వింటున్నారు. రేవంత్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మీద తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే బావుండేది, ఇప్పుడు నన్ను మానసికంగా హింస పెడుతున్నారు. కాంగ్రెసోడు అడిగితే అభివృద్ధి చెయ్యరా? వచ్చిందన్న ఆ ఫలాలు ఎవరు అనుభవించాలి? కష్టపడ్డ కార్యకర్త వాడేవాడు సార్ అంటున్నా. 10 ఏళ్ళు ఏదైతే మమ్మల్ని అరిగూత పెట్టుకుని ఏదైతుందో ఇవాళ మళ్ళీ ఏదైతున్నదో మళ్ళీ మాకు పెత్తనం చేస్తా. అభివృద్ధి అని మాకు అర్థం కాదు సార్. అంటున్న అభివృద్ధి కాంగ్రెస్ వాడు చెప్తా మీరు అభివృద్ధి చేయరా, మీరు మంజూరు చేయరా? మీరు అట్లయితే సిద్ధాంతం పెట్టుకున్నారా? ఓన్లీ పార్టీ ఫిరాయింపు దాన్ని చెప్తే పని చేస్తా అని చెప్పని పెట్టండి, బోర్డు పెట్టండి. పార్టీ ఫిరాయింపుదారులకి అవకాశం, ప్రతిపాదన. అట్లయినా కాంగ్రెస్ పార్టీ దగ్గర పెట్టుకున్నది ప్రభుత్వం కాదు సార్. రాజకీయంగా క్లారిటీ ఉండాలి. ఇప్పుడు మనం యుద్ధం చేస్తుంటే మనం ఎవరితో యుద్ధం చేస్తున్నాం అనేది క్లారిటీ ఉండాలి. ఉండదు సార్. మనం ఏ పక్షం ఉన్నాం? మనం శత్రుపక్షం వచ్చి మనం పక్కన సొచ్చి వాడు పక్కన బల్లం పెట్టి కొడుతుంటే ఎక్కడికి వెళ్ళి కొట్లాడతాం? ఏముందని కొట్లాడతాం? మనం ప్రత్యర్థి వచ్చి మనం పక్కన వచ్చేది ఇస్తుందో పక్కలో బల్లం పెట్టి కొడుతుంటే నువ్వు ఎట్లా ఎవరిగా కొట్లాడతావు? అభివృద్ధి అంటే ఏంటి? మీరు పార్టీ ఫిరాయించడం చెప్తే అభివృద్ధి చేస్తాం తప్ప మీరు చెప్తే చేయరా? అంటే మాకు కనీసం ప్రతిపాదించే ఆలోచన లేదు సార్. మాకు కాంగ్రెస్ తెలివిలేదు రాజ్యం ఎట్లా చేయాలో. కాంగ్రెస్ తెలివిలేదు సార్ రాజ్యం ఎట్లా చేయాలో. మాకు ఎట్లా పొట్టు నింపుకోవాలో మాకు తెలియస్తారంటూ నేను. కానీ మొత్తం జగిత్యాల నియోజకవర్గం ఏదైతుందో వాడు ఎవడో అదేంటి బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్
గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్. గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్. వాడు పొట్ట నింపాలి. వాడు ఎవరు సార్ అడుగుతున్నాను, దయచేసి ఒకటి పెట్టండి. హూ ఇస్ దిస్ గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్? రైల్వే స్టేషన్లో ఫోన్పే పనిచేయడం లేదని ప్రయాణికుడి దగ్గర బలవంతంగా వాచ్ తీసుకున్న సమోసా వ్యాపారి. సమోసా వ్యాపారిని అరెస్ట్ చేసిన రైల్వే పోలీసులు. మధ్యప్రదేశ్ జబల్పూర్ రైల్వే స్టేషన్లో సమోసా తీసుకున్నాక ఫోన్పే పనిచేయకపోవడంతో రైలు వెళ్లిపోతుందని తిరిగి ఇచ్చేసిన ప్రయాణికుడు. ప్రయాణికుడి కాలర్ పట్టుకుని డబ్బులు కట్టమని బలవంతం పెట్టిన సమోసా వ్యాపారి. జూబ్లీహిల్స్ రిటర్నింగ్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రిటర్నింగ్ కార్యాలయం ముందు ఆర్ఆర్ఆర్ ఫార్మసిటీ రైతులు ఆందోళనకు దిగారు. నామినేషన్ వేయడానికి బాధితులు వందలాదిగా తరలివచ్చారు. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. అది యాచార మండలం మేడిపల్లి గ్రామం ఫార్మసిటీ బాధిత రైతులు. మేము గతంలో ప్రాంతంలో తిరిగిన ఇప్పుడున్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులందరూ, సీఎం గారు కానీ, బట్టి గారు కానీ, సీతా గారు కానీ అందరూ మా ప్రాంతంలోకి వచ్చేది మా ప్రభుత్వమే. మీ భూములు పోవు, మీకు అండగా ఉంటామని చెప్పి మమ్మల్ని భూములు ఇవ్వదని చెప్తే మాకు అండగా ఉన్నారు. ఇప్పుడు గెలిచి 2 సంవత్సరాలు అయింది. ఎప్పుడైనా కూడా ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం అంటారు కానీ మా భూమి ఎలాంటి క్లారిటీ ఇస్తలేరు. మా భూములు అమ్మకుండా కొనకుండా నిషేధాలు పెట్టడం జరిగింది. దానివల్ల చాలా మంది చిన్న సన్నకారు రైతులు అర్ధెకరం పావులు అమ్ముకోలేకుండా కూతుళ్ళ పెళ్లి చేయాలని కూడా ఇబ్బంది పడుకుంటూ జీవనం సాగిస్తున్నారు. దయచేసి సీఎం గారు గతంలో మీరు ఇచ్చిన హామీ ప్రకారం మా భూములు మాకు వదిలిపెట్టండి. మా భూములు పోతే మేము మా ఉపాధి కోల్పోతాము. 2,000 మంది రైతులు కూడా పడతారు కాబట్టి దయచేసి మా సమస్య అర్థం చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఫార్మా భూమి ఇయ్యం మేము. ఆయన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2,200 ఎకరాలు ముచ్చార్ల ఫార్మసిటీ అని చెప్పిండు. ఇప్పుడు కురిమిద్దే, తాటిపత్తి, మేడిపల్లి, నాంకనారం మీ భూములు అన్ని తీసుకుంటా, మీరు ఇచ్చినా తీసుకుంటా, ఇయ్యకుండా తీసుకుంటా అంటున్నాడు. అంటే మేము భూమి ఇయ్యం, మా భూమి మాకే కావాలి. ఇప్పుడు మేము ఇయ్యకుండా కారు వేస్తున్నాడు, గడీలు వాడుతున్నాడు, మాకు పైసలు ఇవ్వలే. ఏమన్నా అంటే కార్లు ఎక్కిస్తున్నారు పోలీసులు. ఎక్కించకపోయి పెట్టి రైతులను అడ్డుకుంటారు. మా పొలం దగ్గరకు వచ్చిన మంచి వాళ్ళేమో దగ్గర పోతలేరు. ఈ బుడ్డ రైతుల్ని ఆగం చేస్తున్నారు. మమ్మల్ని ఆగం చేసి మమ్మల్ని పరిచయం చేస్తున్నాడు. అందుకని మేము ఎస్టీకకు వీటికి వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TV 786.